హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఛానల్. సో ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వ్లాగ్స్ తీసి చాలా రోజులు అవుతుంది కదా. ఎస్, మేము కూడా చాలా మిస్ అవుతున్నాం. అండ్ అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. సో అందుకని చెప్పి వ్లాగ్స్తో ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇప్పుడైతే మాకు సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 6 days 1 week అయితే అవుతుంది. హాలిడేస్ అంతా 6 days అవుతుంది హాలిడేస్ ఇచ్చి. కానీ ఇంట్లోనే ఉంటున్నాం. అసలు చాలా బోరింగ్ ఉంది. ఎవరికైనా హాలిడేస్లో ఇంట్లో ఉండాలని అనుకుంటారా? మీరు అనుకుంటారా చెప్పండి. సో ఇప్పుడైతే మనం ఇంట్లో పని చేస్తున్నా. అంటే నేనే పెద్ద కూతురు, నేనే చిన్న కూతురు అయితే ఊరికే తింటూ ఉంటుంది. చూపిస్తారండి. అసలు ఏం పని చేయదు. మంచి ఈమె లైఫ్ బాగుంది ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు 11కి 12కి లేస్తుంది. సో మంచి అసలు ఏం పని చెయ్యదు. పేరెంట్స్ కూడా ఏమనరు. ఆయి చెప్పమ్మా, ఇక్కడ చూడమ్మా. సో ఫ్రెండ్స్, మా అమ్మని మీరు అడగండి ఎప్పుడు సమ్మర్ వెకేషన్కి తీసుకెళ్తారమ్మా? సమ్మర్ వెకేషన్కి వెళ్ళాలంటే కావాలి కదమ్మా. ఓకే ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళడానికి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే కంపల్సరీ వెళ్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే పని చేస్తున్నా. పెద్ద కూతురు అంటే తప్పదు కదా పని. సో ఏంటంటే అన్నం వాష్ చేసి పెట్టేసాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి. ఫ్రెండ్స్ డన్. మొత్తానికైతే ఇంకా బియ్యం పెట్టేసాము స్టవ్ మీద. అండ్ అలాగే బియ్యంలోకి ఉప్పు అంతా వేసేసి పెట్టేసాము స్టవ్ మీద అయితే సిమ్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ అన్నంలోకి కూర. సో ఫ్రెండ్స్, మనమైతే అన్నం అయితే పెట్టేసాం కదా. అన్నం ఆల్మోస్ట్ 80% అయితే అయిపోయింది. ఇంకా 20% అవ్వాలి. సో ఇంకా కొద్దిసేపు అయితే అన్నం అయిపోద్ది. తర్వాత మనం ఏం తిందామని ఆలోచిస్తున్నాం. ఇంకా నాకు పప్పు వేసుకొని నచ్చదు ఎక్కువ. సో ఏం తిందామని చూస్తా. వెయిట్. అమ్మా పప్పు. హాయ్. సో ఇప్పుడైతే పప్పు అయితే తీస్తున్నా. సో చూడండి, పప్పు ఏమంటారు, మామిడికాయ పప్పు, మ్యాంగో పప్పు. సో ఒక రీజన్ నాకు మ్యాంగో పప్పు అంటే కొంచెం ఇష్టమే. అంటే ఇష్టం అంటే తింటా, కానీ అది ఎంత ఫేవరెట్ అని కాదు. బయట పెట్టుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మనమే కదా తినాల్సింది. సో రాని మీరు మా ఫ్రిడ్జ్ లోపల ఇంకేం చేస్తారు? అమ్మయ్య. సో ఇంకా ఫ్రిడ్జ్ డోర్ వేసేది. ఓకే, ఇప్పుడైతే మనం పప్పు చేద్దాం. పప్పు వేయడం కాదు, వేడి చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పప్పు అయితే హీట్ చేస్తున్నాను అనమాట. అది ఫ్రిడ్జ్లో ఉంది కదా. సో అందుకని చెప్పేసి హీట్ చేద్దామని చెప్పి హీట్ చేస్తున్నా. స్పూన్ తెచ్చుకొని కలుపుదామని కలుపుతున్నాను. అండ్ ఆ స్పూన్తోనే ఏదో చేశాను. సో అది వచ్చేసి పప్పు వచ్చి నా చేతి మీద పడ్డది, కాలిందనమాట నాకు. సో అందుకని చెప్పేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్ళిపోయా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే పప్పు అయితే హీట్ అయితే అయిపోయింది. ఇంకా అన్నమే అవ్వాలి. ఇప్పుడైతే అన్నం పెట్టుకుందాం ప్లేట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికైతే అన్నం అయితే పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే అనుకోవడం అని పెట్టేసుకుంటా. సో కొంచెం అన్నం తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను ఎప్పుడు. నేను ఇప్పుడు ఫస్ట్ అది అన్నం తీసుకోవాలి. సో అన్నం అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే పప్పు వేసుకోవాలి. సో మొత్తానికి పప్పు కూడా వేసేసుకున్నా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆనియన్ పెట్టేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంకా అంతా పెట్టేసుకున్నా కదా. అండ్ ఎప్పుడైతే మనం వెళ్ళి తినేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను తినబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు టీవీ మార్చాలి కదా. ఎప్పుడు ఏదో పిచ్చి పని వేస్తుంటుంది అనమాట. ఇప్పుడైతే క్యూబ్ అయితే ఎరగొట్టుకుంది. ఎరగొట్టి ప్రిపేర్ చేయడానికి సదాయిస్తుంది. చూస్తున్నారా? సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంకా అంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా బాయ్.